ఎప్పుడైనా వ్యక్తిగతంగా చర్చికి వెళ్ళారా? అంటే ఊరికే పూజ సందర్భంగా వెళ్ళలేదు. పరిశీలించి అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ సందర్భంగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఫుడ్ ప్యాంట్రీ చూడటానికి ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక 5-6 సార్లు వెళ్ళుంటాను. అక్కడ మీకు నచ్చిన అంటే మీకు పాజిటివ్ పాయింట్స్ ఏమనిపించాయి? డిసిప్లిన్, క్రమశిక్షణ, సహాయపడటము అనే గుణము, కించపరచకపోవటము. అంటే కొత్త వాళ్ళు వస్తే ఎవరు ఏంటి ఏమైనా అడుగుతారు. మీరు వెళ్తే అడుగుతారా? అంటే మేము చర్చిలో పూజకు సంబంధించి వెళ్ళలేదు కదా, ఊరికే విజిటర్. అక్కడ జరుగుతున్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. అక్కడ జరుగుతున్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. సో వెల్ఫేర్ ప్రోగ్రామ్కి వెళ్తే విడిగా అడగాల్సిన అవసరమే లేదు. ముందే మన ఐడి చూస్తారు, మన అడ్రస్ అడుగుతారు, ఫామ్ నింపిస్తారు. సో అదొక వేరే ప్రపంచం. సో పూజ సందర్భంగా నేను చర్చికి వెళ్ళలేదు ఇప్పుడు, కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సందర్భంగా నేను చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంత్యేష్టి చేయించడానికి చర్చికి వెళ్ళడం జరిగింది. అంటే ఎలాంటి అంత్యేష్టి? అక్కడ చర్చ్, క్రిమేషన్ రెండు కలిసి ఉండే ఏర్పాట్లు కూడా ఉన్నాయి కొన్ని. దహనము, ఖననము, పూజ మూడు కలిపి ఉండే బరియల్ గ్రౌండ్తో పాటు ఉండే చర్చిలు కూడా ఉన్నాయి. కొంతమంది హిందువులు చనిపోయిన తర్వాత అక్కడ దహనం చేపిస్తారు. అలా దహనం చేపిస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పూజలు పూర్తి చేయాలి. అది మళ్ళీ మన హిందూ పద్ధతుల్లోనే దాన్ని పూజలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా అక్కడ సత్సంగానికి రెంట్కి తీసుకున్నప్పుడు అక్కడ సత్సంగం చేయించడానికి వెళ్ళిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఎవరైనా అంత్యేష్టి చేయించడానికి వెళ్ళిన సందర్భం ఉంది. కానీ క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళడం లేదన్నమాట. వాళ్ళ బిల్డింగ్లోకి వెళ్తున్నాం కానీ తిరిగి వెళ్తుంది మన భారతీయుల హిందువుల మధ్యలోకి. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళి స్థిరపడ్డ భారతీయుల్లో క్రైస్తవులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారా? పాత తరాలు లేవు, కొత్త తరాలు మారుతున్నాయి. ఎందుకని? అందులో సౌలభ్యమా, క్రమశిక్షణ, ఆకర్షణ, మిత్రులు. సాధారణంగా మిత్రులు ఒక 10 మంది మిత్రులు ఉన్నారు. మనము ప్రయత్నించాం. మనము ఒక 10 మంది హిందువులు ఉన్నామంటే వాళ్ళని మన గుడికి ఆహ్వానించడానికి మనం అంతగా తాపత్రయపడం. హిందువుల్లో గుణం లేదు. కానీ అక్కడ వాళ్ళు క్లాసెస్ పెడతారు. మా అబ్బాయి కూడా క్లాసెస్ జాయిన్ అయ్యాడు అక్కడ విద్య నేర్చుకోవటం కోసం. వాళ్ళు ఏం చెప్తారు, ఎలా చెప్తారు అని నేర్చుకోవటం కోసం పరిపూర్ణంగా వైదిక ధర్మంలో మునిగి ఉన్నటువంటి మా అబ్బాయి కూడా క్లాసెస్ అటెండ్ అయ్యాడు. వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది? భారతదేశంలో ఒక పురోహితుడు ఉన్నాడు అని అంటే ఒక గుడిలో తన గుడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, వేరే చోటుకి వెళ్తున్నాడు అంటే ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వారిని తనతో అటాచ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి నేను ఒక ఆర్య సమాజ మందిరంలో ఢిల్లీలో ఉన్నాను. అక్కడి నుంచి వేరే ఆర్య సమాజానికి వెళ్తున్నప్పుడు ఈ ఆర్య సమాజంలో నాకు ఎంతమంది అయితే పరిచయస్తులు అయ్యారో వారందరినీ నేను నాతో బంధించుకొని ఉంచడానికి ప్రయత్నిస్తాను. నెట్వర్క్. అలా నేను వేరే ఏ సమాజానికి అయితే వెళ్ళానో అక్కడ ఇంతకుముందు పనిచేసిన పురోహితుడు కూడా అదే పనిచేస్తున్నాడు. ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తనతో ఉంచుకోవడానికి, తనతో కాంటాక్ట్లో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు అలా చేయరు. ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అంటే ఆ విద్యను నేర్పడం కోసం ఆ పాత కమ్యూనిటీ మొత్తాన్ని కూడా కొత్త వ్యక్తికి చెప్తాడు. ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ అడ్రస్సెస్ ఏమిటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమిటి, వాళ్ళ అభిరుచులు ఏమిటి, వాళ్ళ పుట్టినరోజులు ఏమిటి, వాళ్ళకి ఇంతవరకు ఎంత చదువు చెప్పడం జరిగింది, ఇక పైన ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి తను వెళ్ళటానికి ముందు కొత్తగా వచ్చిన వ్యక్తిని తీసుకొని వచ్చి పరిచయం చేసి ఇక మీద ఇతను మీకు అందుబాటులో ఉంటాడు అని చెప్పి వెళ్తాడు. అంటే అదే అలా ఎందుకు జరుగుతుంది అంటే అది మళ్ళీ వేరే విషయం. అది సూక్ష్మంగా వెళ్తే, ఎందుకంటే నేను భక్తులు ఇచ్చే కానుకల మీద ఆధారపడి ఉన్నాను. ఇక్కడ గుడిచ్చే మాసిక అంటే నెలకి ఇచ్చేటువంటి జీతం మీద నేను ఆధారపడి, గుళ్ళు మనకి ఇవ్వరు ఇక్కడ. అక్కడ వాళ్ళు ఒక ఎంప్లాయీకి ఎంతైతే జీతం ఇస్తారో అంత జీతం కానీ అంతకంటే ఎక్కువ కానీ వాళ్ళ పాస్టర్స్కి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ మనిషిని నాతో ఉంచుకోవాలి, ఈయన దగ్గర నుంచి నేను కానుకలు పొందాలి అన్నటువంటి భావన వాళ్ళకి లేదు. అక్కడ నెట్వర్క్ పనిచేస్తుంది, సిస్టమ్ పనిచేస్తుంది. అలా ఆ నెట్వర్క్లో, ఆ సిస్టంలో భారతీయుల్ని కూడా ఆహ్వానించి, హిందువులు కూడా ఆహ్వానించి, ఎవరైనా హిందువులు వారి ద్వారా ప్రభావితులయ్యారు అని అంటే వాడు చర్చిలోకి కదా వెళ్ళేది. అలా మన దగ్గర ఉన్న ఆడంబరాలు,
గొడవ, గందరగోళం అవి నచ్చకపోవచ్చు అక్కడ పుట్టిన పిల్లలకి. ప్రశాంతంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, అంత గొడవ ఉండకూడదు. కానీ మన గుళ్ళలాగే ఉంటాయి. అంటే మన వాళ్ళు గుళ్ళల్లో కానీ మఠాల్లో కానీ ఏవైనా గొడవలు ఉంటే బయటపడిపోతారు. వాళ్ళు బయటపడకుండా మెయింటైన్ చేస్తూ లోపల తినేస్తారని విన్నా, నిజమేనా? చర్చిల్లో అయ్యి ఉండొచ్చు, అంత లోతుగా నాకు తెలియదు. మన వాళ్ళు ఎమోషన్ అంటే తట్టుకోలేక బయటపడ్డాం. అంత లోతుగా నాకు తెలియదు, అయ్యి ఉండొచ్చు అలాగే. ఎందుకంటే మనిషి ఉన్న ప్రతి చోట కసి, ద్వేషము, కార్పణ్యము ఇవన్నీ సహజంగా ఉంటాయి. కొంతమందిలో ఎక్కువ శాతం, కొంతమందిలో తక్కువ శాతం. అవన్నీ అక్కడ ఉండొచ్చు, కానీ అంతర్గతంగా అంతర్లీనంగా ఉండొచ్చు, బయటపడకపోతుండొచ్చు.